ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవనామమునకు మహిమ కలుగును గాక. ఇదినాన వాక్యమును గురించి కొన్ని మాటలు ధ్యానించుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఉంది. అలాగే 119వ కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులని వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటగా యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. దాన్ని అనుసరించి నిర్దోషముగా దాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఆనందించేవారు ధన్యులు. అలాగే నేను త్వరగా వచ్చుచున్నాను గనుక ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనేవాడు ధన్యుడు అని వ్రాయబడి అన్నది. ఈ ధన్యకరమైనటువంటి మాటలు మనం ఆలోచన చేసినట్లయితే ఇది మనం చదువుకుంటున్నటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఇది జీవ గ్రంథము. ఎందుకంటే దీనిలో ఉన్న ప్రతి మాట కూడా జీవముతో కూడుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. సృష్టి ఆరంభమే వాక్కుతో ప్రారంభమైంది. ఆయన సృష్టి అంతా కూడా వాక్కు చేతనే కలుగజేసి ఉన్నాడు. భూమిని, ఆకాశమును, సమస్త సృష్టిని కూడా ఆయన వాక్కుతో కలుగజేసి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాక్కు లేకుండా ఏది కూడా జరగలేదు. మనం ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి మనం చూసినట్లయితే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదియందు ఏమన్నదంటే వాక్యం ఉన్నది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడని ఇక్కడ స్పష్టంగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము ద్వారానే సృష్టి ప్రారంభమైనది. జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన ద్వారా ఆయన యందు సమస్తము కలిగి ఉన్నది. ఆయనలో ఏమన్నదంటే జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ జీవము చీకటిని పారద్రోలుతుంది. ఆ జీవం ఉన్న దగ్గర, ఆ వెలుగు ఉన్న దగ్గర చీకటి ఎంత మాత్రమో ఉండడానికి భయపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. అవును, మనుషుడు రొట్టె వలన, ఇది శరీరానికి సంబంధించింది. రొట్టెలు, ఈ ఆహారము, ఈ భూమి లోకంలో మనం భుజిస్తూ ఉన్నటువంటి ఆహారము ఈ శరీరానికి సంబంధించింది. అయితే మనుషుడి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. దేవుని నోట నుండి వచ్చే మాట జీవ మాటగా ఉంటుంది, జీవముతో కూడుకొని ఉంటుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడిన ప్రతి మాట కూడా జీవముతో కూడుకొని ఉంటుంది. ప్రతి వాక్యము వాగ్దానంతో కూడుకొని ఉంటుంది. ప్రతి మాటను మనం స్వీకరించినట్లయితే, అది జీవముగా మనం గైకొన్నట్లయితే మనం తేజస్సుతో నింపబడతాం, దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడతాం, అభిషేకంతో నింపబడతాం. అలాగే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆహారం వలన కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని స్పష్టంగా లేఖనం సెలవిస్తూ ఉంది. మనం ఆహారం భుజించడం వలన కాదు కానీ యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి మనం జీవిస్తాం. అవును, ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, అందులో ఎంతో జీవం ఉంటుంది, ఎంతో ధైర్యం ఉంటుంది, ఎంతో బలం ఉంటుంది, ఎంతో శక్తి ఉంటుంది. మనం ఈ ఆహారం ఎంత తిన్నప్పటికీ, ఇక్కడ ఈ భూమి మీద మనం తినే ఆహారం ఎంత తిన్నప్పటికీ అందులో శక్తి ఉండదు, జీవం ఉండదు. కానీ యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని వాక్యం సెలవిస్తుంది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చూసినట్లయితే 2వ పేతురు పత్రిక
మొదటి అధ్యాయం 19 నుండి వచ్చి చూసినట్లయితే, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించు దీపమైనట్లున్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ వాక్యం ఎలా ఉందంటే చీకటి గల చోటలో వెలిగించే దీపములాగా ఉందంట. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట మనం గ్రహించుకోవాలి. ఎలయనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధ గ్రంథములో లిఖించబడిన ప్రతి మాట కూడా ఎవరు సొంత ఆలోచనలతో రాయలేదు, కానీ ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల ఈ లేఖనాలు ఏమాత్రం లిఖించబడలేదు కానీ ఏ ప్రవచనం పుట్టలేదు కానీ మరి ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అని లేఖనాలు సెలవుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే మరి ఆయన భక్తులు వ్రాయటం జరిగింది కనుక ప్రతి మాటలో కూడా జీవం అన్నది దేవుని, ప్రతి మాటలో కూడా జీవం అన్నదని మనం మొదట తెలుసుకోవాలి. మొదటి యోహాను మొదటి అధ్యాయంలో మొదటి యోహాను మొదటి వచనంలో మనం చూసినట్లయితే, జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నామని మరి అపోస్తలుడైన యోహాను గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ జీవవాక్యముల గురించి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో. అవును, అపోస్తలులు అందరూ కూడా యేసు ప్రభుతో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు సంచరించారు, ఆయనతో పాటు అద్భుత కార్యాలు చూశారు, ఆయనతో పాటు ఉపమానాలు విన్నారు, బోధలు విన్నారు, అనేక రకాలుగా ఆయనతో పాటు అన్ని కూడా చూసి అన్నారు. అందుకే వీళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకు చూచునో అది మీకు తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్న వాటిని బట్టి విన్న వాటిని బట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. వాక్యము స్థిరమైనది, దేవుడు స్థిరమైన వాడు, ఆయన రాజ్యము స్థిరమైనది, ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన రాజ్యము నిత్య రాజ్యము. దేవునికి స్తోత్రం కలిగిన కాక. గడ్డి ఎండిపోవును, వాడిపోతుంది, కానీ వాక్యము స్థిరంగా ఉంటుందని వాక్యం సెలవుస్తూ ఉంది. అసలు ఈ పరిశుద్ధ గ్రంథం మనం చదువుట వల్ల మనం అనేక సంగతులు మనం తెలుసుకుంటాం. సృష్టి ఎలా కలిగింది, అసలు సృష్టిలో ఏమేమి జరిగింది, దేవుడు సృష్టిని ఎలా కలుగజేసి ఉన్నాడు, ఏ రీతిగా మనము ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో చదవటం వల్ల మనం తెలుసుకోగలుగుతాం. 119వ కీర్తనలో మనం అనేక విషయాలను ఈ పరిశుద్ధ గ్రంథంలో చదవటం వల్ల ఎన్నో విషయాలను మనం నేర్చుకోగలుగుతాం. మనం చూసినట్లయితే 119వ కీర్తన 9వ వచనంలో మనం చూసినట్లయితే, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరో యెహోవా వాక్యమును బట్టి కదా. అవును, ఎవరి కాలంలో వారు తొట్టిల్లకుండా ఉండడానికి, దేవుని నుండి తొలగిపోకుండా ఉండడానికి, ఎవరి కాలంలో త్వరగా తొట్టిల్లడానికి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక వాక్యము వాళ్ళ హృదయంలో నిలిచి ఉండినట్లయితే వాళ్ళు తొట్టిల్లకుండా తొలగిపోకుండా ఉండడానికి ఈ జీవవాక్యం ఎంతగానో వారికి సహాయంగా ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. అలాగే 38వ వచనంలో చూసినట్లయితే, మనుషులలో దేవుని భయము కలుగజేస్తుంది. అవును, వాక్యం మన హృదయంలో నిలిచి ఉండినప్పుడు పాపము చేయకూడదనే భయం కలుగుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోండకూడదని దావీదు కీర్తన 1వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం కదా. ఆ వాక్యం మన హృదయంలో ఉండినప్పుడు పాపల జోలికి మనం వెళ్ళము, దుష్టుల ఆలోచనలోనికి మనం వెళ్ళము, అపహాసకులు ఉండే చోట మనం వెళ్ళము. కనుక మనుషులలో భయము, దేవుని యందు భయం మనకి కలుగజేస్తుందంట వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది బ్రతికిస్తుంది మనలను, బాధల్లో మనకి నెమ్మది కలిగిస్తుంది. అవును, మన కష్ట సమయాలలో, ఆపద సమయాలలో మనం ఈ కష్టం నుండి బయటపడాలనే సమయంలో దేవుడు వాక్యంతో మనతో మాట్లాడినప్పుడు మనము ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటాము కనుక ఆయన జవాబిచ్చే సమస్య నుంచి విడిపించడానికి వాక్యం మనకి ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము కనుక ఆ వాక్యమును మనం ధ్యానించినప్పుడు నేరుగా ఆయనే మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక మనకి దేవుని యొక్క
దేవుడు మనల్ని బాధల్లో నెమ్మదిని కలుగజేస్తూ ఉంటాడు. అలాగే మంచి జ్ఞానము దేవుని నుండి మనం పొందుకోగలం. అందరికంటే కూడా శత్రువులందరికంటే కూడా అధికమైనటువంటి జ్ఞానము దేవుడు మనకిస్తాడని 119 కీర్తనలో మనం చదువుకుంటూ ఉంటాం. అలాగే ఈ వాక్యం ఎలా ఉంటుందంటే మన పాదములకు దీపముగాను త్రోవకు వెలుగుగాను ఉంటుంది. అంటే మనం నడిచే మార్గంలో మనము చీకటి గల ప్రదేశాలలో మరి పాపం జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లకుండా ఆ వాక్యం మనల్ని అడ్డుకుంటుంది కనుక ఆ వాక్యం మన పాదములకు దీపముగాను మన త్రోవలకు వెలుగుగా ఉంటుంది. చీకటి వైపుకు వెళ్లకుండా వెలుగు మార్గంలోనికి ఆ వాక్యం మనలను నడిపిస్తూ ఉంటుంది. అలాగే దుష్టుల ఆలోచనలోనికి మనం వెళ్లకుండా అపహాసకు నిండే చోటుకు వెళ్లకుండా మనల్ని కాపాడటానికి వాక్యం మన ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దీనిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవని యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, దివారాత్రము ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించి దాని నుండి తప్పిపోకుండా ఉన్నప్పుడు, జాగ్రత్త పడినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు దేవుని మార్గంలో తప్పిపోకుండా దేవుని మార్గంలో నడుస్తూ బద్దిల్లో చేసుకునే స్థితిలో ఉంటాడని, ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా కాపాడుకుంటామని యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలన్నీ కూడా అగ్ని వంటివి, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది. అవును, దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని మాట బలమైనది, శక్తివంతమైనది, సత్యమైనది. దానిలో జీవపు ఊటం ఉంది, దానిలో జీవం అన్నది, దానిలో వెలుగు ఉన్నది. వాక్యము 2 అంచులు గల ఖడ్గం వలె పనిచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము వలెను కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూసారండి, వాక్యము ఎంత బలంగా పనిచేస్తుందంటే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుందంటే ఆ వాక్యము వాడి అయిన 2 అంచుల ఖడ్గం వలె మన హృదయంలోనికి చొచ్చుకొని పోయి మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న అపరిశుద్ధతను అంతటిని కూడా తొలగిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథమును అనుదినము మనం ధ్యానించాలి. అనుదినము దేవుని వాక్యమును మనం చదవాలి. మరి 24 గంటల్లో 2.5 గంటలు కరెక్ట్గా దేవుని వాక్యంలో ధ్యానించట్లో, ప్రార్థించట్లో మనం సమయం గడపాలి. సమయం అంతా మనం పనుల కోసం వెచ్చిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేది ఎప్పుడు? మరి పరిశుద్ధ గ్రంథమును చదవటానికి ఎంతగానో ఆసక్తితో, ఇష్టంగా మనం చదివినప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాట అనుసరించి చేయవలను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ కూడా తీసివేయకూడదు. అవును, పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో భక్తులైన వారు రాసి అన్నారు కనుక దీనిలో ఏదీ కలపకూడదు, దీనిలో నుండి ఏదీ కూడా తీసివేయకూడదని వాక్యం సెలవిస్తుంది. అవును, కలిపి చెరిపడే స్థితిలో బోధలు కూడా ఉండకూడదని వాక్యం తెలియజేస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యము ఏదైతే వ్రాయబడి ఉన్నదో పరిశుద్ధాత్మ ప్రభావం చేత ఆయన భక్తులైన వారు ఏ రీతిగా దీన్ని ముద్రించబడి ఉన్నదో దానిలో ఉన్నటువంటి మాటలు ఏదీ కూడా తీసివేయకూడదు, ఏదీ కూడా కలపకూడదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా మనం వాక్యమును ప్రతిరోజు కూడా మనము ధ్యానించాలి. వాక్యము చదువుట వలన అనేక సంగతులు మనం నేర్చుకోగలుగుతాం. వాక్యము చదువుట వలన మనం ఏ రీతిగా దేవుళ్ళ భయభక్తులు కలిగి ఉండాలో నేర్చుకోగలుగుతాం. వాక్యము చదువుట వలన మనం మంచి మార్గంలో నడిచినప్పుడు మనం ఏ రీతిగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతామో, ఆశీర్వదిస్తామో, ఆయన సమాధానము, ఆయన సంతోషము, నెమ్మది మనకు కలుగుతుందో మనం నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆఖరిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను గారు రాశారు,
అపోస్తలుడైనటువంటి యోహాను గారు పద్మాసు ద్వీపం నుండి ప్రకటన గ్రంథం రాయటం జరిగింది. ఆయన వ్రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవరైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవరైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉన్నదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో ఏది కూడా తీసివేయకూడదు. ఒక సున్నైనను పుల్లైనను తప్పిపోకూడదని వాక్యం సెలవిస్తుంది. దానిలో ఏదైతే తీసివేస్తామో ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వారి మీదకి వస్తాయంట. ఏదైతే కలుపుతామో పరిశుద్ధ జీవవృక్షములను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. తీసివేయకూడదు, కలపకూడదు. ఉన్నది ఉన్నట్లుగా ప్రవచనాత్మకమైనటువంటి వాక్కులన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరి అదినాన వ్రాయబడినటువంటి ఆ ప్రవక్తల చేత అనేక మంది భక్తుల చేత ఈ గ్రంథం ప్రవచనాత్మకంగా వ్రాయబడి ఉన్నది కనుక ఇందులో ఏది కలపడానికి కానీ తీసివేయడానికి కానీ వీలు లేదని మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు పద్మాసు ద్వీపంలో ఉండి వ్రాయటం జరిగింది. దీన్ని మనం చదివి అర్థం చేసుకొని దీనిని బట్టి మనం ధ్యానించినప్పుడు ఈ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లుగా మనం చదివి ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం హృదయంలోనికి స్వీకరించి అంగీకరించి మనం జీవించినప్పుడు మరి జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను పాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కృప మనందరికీ కలగాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపగల దేవా, మీకు వందనాలు. ఈ జీవ గ్రంథమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ జీవ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మీ మాటగా మేమందరం కూడా హృదయంలోనికి స్వీకరించి దాన్ని అన్వయింపచేసుకొని మేము జీవించినప్పుడు దేవా, మీ సన్నిధిలో బలం పొందుకోవడానికి, శక్తి పొందుకోవడానికి, అయా నిత్య రాజ్యంలోనికి వారసత్వం పొందుకోవడానికి మీ కృప మాకు కలుగుతుంది కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా తండ్రి పరిశుద్ధ గ్రంథమును ఉన్నది ఉన్నట్లుగా ధ్యానిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ కనపరచినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.